అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంశం మోతా సైక్లోన్ అనేటువంటిది మన రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుందనేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దీని మీద సిద్ధంగా ఉండాలి. 26 జిల్లాల్లో ఆల్మోస్ట్ 80% ఏరియాను ఇది రాబోతుంది అనేది సమాచారం వస్తుంది. దానికి సంబంధించి గౌరవ మంత్రివర్యుల వారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రభుత్వం అందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు మేము మున్సిపల్లో ఉన్నటువంటి అందరం కూడా మా దగ్గర నుంచి మా ఇంజనీర్ గారు, అలాగే సిపి గారు, శానిటేషన్, రెవెన్యూ, ఇతర అందరూ కూడా కలిసి సెక్రటరీస్తో కూడా కలిసి ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్ చేయడం అయింది. సో రేపటి దినం తీవ్రంగా కాబోతుందనేసి సమాచారం వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా అందరూ కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసి రాబోయేటువంటి సైక్లోన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనేసి ప్రతి ఒక్కరికి చెప్తూ, అదేవిధంగా అవసరం అంటే ఏదైనా కానీ మనకు ఇబ్బందులు వస్తే కనుక వాటర్ సప్లైలు కానీ, స్ట్రీట్ లైటింగ్లు కానీ, అలాగే చెట్లు చేమలు ఏమైనా కూలితే కనుక వాటికి అన్ని మళ్ళీ క్లియర్ చేయడానికి కానీ, ఇతరత్ర శానిటేషన్ అంశాలకు సంబంధించి మేము చక్కటి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ అయింది. ఎటువంటి విపత్తు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని చెప్తున్నాం. అదేవిధంగా ప్రజలు గమనించుకోవాలి. ఎక్కడన్నా కానీ పాత మిద్దెలు కనుక ఉంటే కనుక అలాంటి ఇళ్ళల్లో ఉండకూడదు. అదేవిధంగా చామకాలకు కానీ, ఇంకా మన వరకు హెవీ వాటర్ వస్తే కనుక ఆ ప్రాంతాల్లో ఇన్నండేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంత వాసులకు విజ్ఞప్తి, అక్కడ రాత్రిపూట ఇళ్ళల్లో ఉండకూడదండి. మీకు స్కూల్స్లో ఏర్పాటు చేసాం కాబట్టి ఆ స్కూళ్ళలోకి వెళ్ళిపోవాలి. అక్కడ రాత్రి స్టే చేయకుండా అక్కడికి మేము ఏర్పాటు చేసినటువంటి ప్లేసెస్లో కనుక ఉంటే కనుక అనిపిస్తే కనుక మీరు ఇంట్లో ఉండకుండా ఆ సెంటర్స్లోకి రావాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా యంత్రాంగం దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారు అన్నీ కూడా మాకు ఎలా చేయాలి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తయారైంది. అలాగే స్థానిక లా శాఖ మంత్రులైనటువంటి వారు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా మేము ఎవ్రీథింగ్ సిద్ధంగా ఉన్నాం. సో ప్రజలు కూడా దీన్ని గమనించుకొని అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ఎక్కడ కూడా మనం ఇది కావాల్సిన అవసరం లేదు. ప్రతి సిచ్యువేషన్కు మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అన్ని వేళ మేము యాక్సెసిబిలిటీలో ఉంటామనేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. సో మనము రాదనేసే కోరుకున్నాం. ఒకవేళ వస్తే మాత్రం దీనికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మేము ఆఫీసులో కూడా ఒక సపరేట్గా సెంటర్ పెట్టాము. మీకు ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా ఆ నంబర్కు రింగ్ చేసి కోరుతున్నాం. కంట్రోల్లో పెట్టాం. దాని యొక్క సెల్ నెంబర్ ఏంటంటే 7702 776048. ఇంకోసారి నంబర్ అండి 7702 776048. ఈ నంబర్కు మీకు ఎలాంటి సమాచారం అందినా కూడా ఈ యొక్క సెల్ నంబర్కు అందించాల్సి కోరుతున్నాం. ఈ యొక్క సెల్ నంబర్ 20. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.